మొన్న మా చిన్ననాటి మిత్రులు ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్డ్ అయిపోయారు. ఆయన ఒక మాట అన్నారు. చిన్నప్పుడే రోజులు బాగుండే. అసలు ఎట్లా ఎంజాయ్ చేస్తూ ఉంటే మీ స్కూల్లో ఆటలు పాటలు, ఆ ఎన్సీసీ పిక్నిక్లు వెళ్ళేటప్పుడు ఎట్లుంటుండే మంచిగా అని గుర్తు చేస్తున్నాం. ఇక అది అయిపోయింది, గతం గత. కానీ ఆ రోజులు మళ్ళీ అయితే రావు కదా. సో మేము ఏమనుకునే వాళ్ళమంటే, జీవితంలో ఒక మంచి పొజిషన్ వచ్చినాక అన్నీ మనం సాధించినాక సంతోషాన్ని ఎంజాయ్ చేయాలి జీవితాన్ని. ఇంకా ఎంజాయ్ చేయడానికి ఏమి ఉండదు. చూసినారా? అందుకే నేనంట ప్రతి క్షణాన్ని కూడా మనం ఎంజాయ్ చేయాలి, ప్రతి అడుగుని మనం ఎంజాయ్ చేయాలి. కొండెక్కుతున్నప్పుడు కొంతమంది అనుకుంటారంట, అరే ఎవరెస్ట్ పీక్ వెళ్ళిన తర్వాత వి విల్ కన్సిడర్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఇండివిజువల్స్ అని. ఎక్కినాక ఇంకేం ఉండదు కదండి. నేనేమంటానంటే, మీ ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తూ ఆస్వాదిస్తూ వెళ్ళండి. యు ఎంజాయ్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ యువర్ జర్నీ. అప్పుడు ఏమవుతుందంటే, పైకి వెళ్ళినాక అరే మనం ఇంతగా ఎంజాయ్ చేసి వచ్చినాము అన్న ఆ తృప్తి అన్నది ఉంటుంది. చాలామంది అంతే, పిల్లలు సెటిల్ అయినాక నేను హ్యాపీగా ఉంటాను, వాళ్ళకు మనవాళ్ళు పుట్టాక హ్యాపీగా ఉంటాను, ఇవన్నీ కూడా పోస్ట్ పోన్ అవుతూనే ఉంటాయి జీవితంలో. ఆ చింత అన్నది చిత వరకు ఉంటుందన్నమాట. అట్లా ఉండకుండా మిత్రమా, ప్రతి క్షణాన్ని కూడా మనము ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తూ ముందుకెళ్ళాలి. ఇది నా యొక్క సిస్టమ్, నా యొక్క పద్ధతి ఇట్లే ఉంటుంది. ఎక్కడున్నా సరే ఐ ట్రై టు కీప్ మై సెల్ఫ్ బిజీ, ఎంజాయబుల్ అట్టుండాలి. అంతే తప్ప నేను అది చేయలేకపోయినా ఇది చేయలేకపోయినా అని వృద్ధాప్యంలో బాధపడడం వల్ల మనిషికి బరువు దిగదు. ఈ విషయాన్ని, సత్యాన్ని మీరు అందరూ కూడా గ్రహించండి. ఇప్పుడు కష్టంలో ఉన్నారు, పిల్లలకి చదువు అంటే కష్టమే, అది ఇబ్బందిగా ఉంటుంది, కానీ దాన్ని ఆస్వాదించండి అంట నేను. మా గంపగారు అంటుంటారు, కష్టపడి కాదు ఇష్టపడి చదవాలి అని. ఏ పనైనా ఇష్టపడి చేయండి, అప్పుడు జీవితాన్ని రంగులమయంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. ఏడుస్తూ పని మొదలు పెట్టకండి, ఆనందిస్తూ పని మొదలు పెట్టండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.